అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము ముగ్గురు రాజులను గురించి. వాళ్ళు గర్వపడి ఏ విధంగా పడిపోయారో దాని విషయమై మనము ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని బిడ్డలైన మీరు ఈ ఆత్మీయ ఆహారాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. మనం కూడా పడిపోకుండా జాగ్రత్త పడాలని ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ముగ్గురు రాజులు గర్వించి ఎలా పడిపోయారో దాని విషయమై నేను మీకు తెలియజేయాలని ఆశతో తెలియజేస్తూ ఉన్నాను. ఇది మొదటి భాగం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో ఒక రాజును చూడగలం. ఆయన బబులోను రాజైన నెబుకద్నెజర్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశము బబులోను దేశం. దానికి రాజు నెబుకద్నెజర్. అతను ఇలా అనుకున్నాడు, బబులోనును దాని సామ్రాజ్యమును నా శక్తితో నా బలముతో నేను నిర్మించి తిని, కానీ దేవుడు అతడిని హెచ్చరించాడు. చూడండి, మనకు ఆస్తి ఎక్కువ అవుతూ ఉంటే, డబ్బులు ఎక్కువ అవుతూ ఉంటే మనకు ఒకలాంటి గర్వము పైకి కనబడకపోయినా లోపల వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ రాజు ఈ బబులోను రాజ్యాన్ని అంతా కూడా నిర్మించాడు గనక తన లోపల ఒకలాంటి గర్వపడుతూ ఉన్నాడు. నీవు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆజ్ఞ వచ్చింది. దేవుడు అతనిని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడంటే, నీవు గర్వపడవద్దు, కానీ దేవుని మాటను నీవు వినలేదు. తరువాత ఒక క్షణంలో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఏమైందంటే మనము ఇప్పుడు తెలుసుకుందాం. అతను గర్వపడ్డందుకు అతను ఇంకో మాట్లాడుతుండగా, అనగా దేవునితో అతడు మాట్లాడుతూ ఉండగా పరలోకం నుండి ఒక స్వరము అతనికి వినబడింది. ఏమని వినబడిందంటే, రాజా, నీ రాజ్యము నీ దగ్గర నుండి తీసివేయబడుతుంది. ఒక్క క్షణంలో అతని గర్వముఖము మారిపోయింది. నిజమే, కొంతమందికి బాగా గర్వం ఉన్నప్పుడు ఏదైనా ఎవరైనా అంటే వాళ్ళ ముఖమంతా మారిపోతుంది. మీరు గమనించారో లేదో, ఒక వ్యక్తిని తిడుతూ ఉంటే ముఖమంతా మారిపోతూ ఉంటుంది. కానీ ఇతనికి ఏం జరిగిందనంటే, నీ రాజ్యము నీ నుండి తీసివేయబడుతుంది అని మాట వినినప్పుడు మరి ఆ రాజు ముఖము, ఆ గర్వపు ముఖము మారిపోయినట్లుగా మనము చూస్తున్నాం. అది కాకుండా భయంగా మారిపోయింది. అతని రాజ్యము అతని చేతుల నుండి తీసుకోబడుతుందని దేవుడు చెప్పినట్లుగా అతని శక్తి ఒకసారిగా అతన్ని విడిచిపోయింది. నిజమే, దేవునికి స్తోత్రం. అతని లోపల భయం వచ్చేసింది. ఆ స్వరం ఎక్కడికి వెళ్ళి వినపడుతుంది? పరలోకం నుండి వినబడుతూ ఉంది. నీ యొక్క ఉద్యోగము పోతుంది అని. నిజమే, దేవునికి స్తోత్రం. కొంతమందికి ఉద్యోగాలు ఉంటే గర్వం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ గర్వం అనేది చాలా అపాయకరమైంది కనుక మనం ఎప్పుడు గర్వపడకూడదు. అయితే ఇక్కడికి ఈ వ్యక్తిని చూస్తూ ఉంటే అతను ఏదైతే అనుకున్నాడో అతని నుండి ఆ ఉద్యోగము తీసివేయబడుతుందని తను తెలుసుకున్నాడు. అతను పూర్తిగా పిచ్చివాడుగా మారిపోయాడు. అతను ఒక జంతువులా మారిపోయాడు. ఆకలికి గడ్డి మేశాడు. చాలా కాలము గతించింది, అతని స్థితి మారలేదు. అడవిలో జీవించాడు. తల వెంట్రుకలన్నీ పెరిగిపోయాయి. నిజమే, దేవునికి స్తోత్రం. పిచ్చివాళ్లకు మరి తల వెంట్రుకలు పెరిగిపోతాయి, స్నానము చేయరు, వారు ఏం తింటున్నారో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు పడిపోతున్నారా ఎక్కడ పడుకుంటున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఆ విధంగా ఈ నెబుకద్నెజర్ మారిపోయాడు. దేవుని తీర్పు ఇంకా అతని మీద కొనసాగుతూ ఉంది.
దేవునికి స్తోత్రం. మారు మనసు కలగకపోతే, దేవుడు ఏదైనా ముళ్ళు పెట్టిన తర్వాత అతను ఆ ముళ్ళుతోనే జీవిస్తే అతడు బాధ అనుభవించక తప్పదు. అతను ఒకరోజు ఆకాశము వైపు చూశాడు. మొదటిసారి దేవుని గుర్తు చేసుకున్నాడు. అతను వినయంతో దేవుని ముందు పాపాలను ఒప్పుకొని సాగిలపడి ఒప్పుకుంటూ ఉన్నాడు. చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితి నెబుకద్నెజర్ రాజుకు కలిగింది. తను సాగిలపడి దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. పరలోకపు దేవుడే గొప్పవాడు అని అతడు ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాడు. అతని రాజ్యాన్ని తిరిగి అతనికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అతని పైకెత్తి ఆశీర్వదించాడు. ఇప్పుడు అతను అర్థం చేసుకున్నాడు. గర్వము అతన్ని పడద్రోసింది, వినయము అతన్ని మరలా పైకి ఎత్తింది అని గ్రహించాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు పడిపోయావా? ఈరోజు అవమానం కలిగిందా? ఈరోజు ఓడిపోయావా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర తగ్గింపు కలిగి, వినయము కలిగి, పశ్చాత్తాపపడి ప్రభువుకు ప్రార్థన చేయి. తిరిగి నీవు కోల్పోయిన స్థితిని దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-7-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.